భారతదేశంలో ఇంతకు ముందెన్నడూ లేనటువంటి విధంగా, ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి దాదాపు నాకు తెలిసి ఇప్పటివరకు ఒక లెక్క ప్రకారంగా 60 సర్వే సంస్థలు ఇష్టారీతిన ఆంధ్రప్రదేశ్‌లో ఎవరొస్తారు అధికారంలోకి, దానికి కొన్ని లెక్కలు చెప్పటం, ఇలా ఎవరికి తోచినటువంటి రీతిలో చాలామంది అసలు హైదరాబాద్‌లోను, అమెరికాలోను, ఆస్ట్రేలియాలో కూర్చొని ఇది ఫ్యాక్ట్ ఇది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో లెక్కల్ని ఏదో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చెప్తున్నాము. ఇదిగో వాళ్ళొచ్చేస్తున్నారు, వీళ్ళొచ్చేస్తున్నారని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చెప్తూ ఒక పెద్ద కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేస్తున్నారు. దీన్ని వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే, ఎందుకు అసలు ఏంటి ఈ సర్వే సంస్థలు వీటికి ఉన్నటువంటి నిబద్ధత ఏంటి? త తర్వాత స్టడీ చేయటం ఏంటి? ఏ ప్రాతిపదికన స్టడీ చేశారు? దీనికి శాంపుల్ సర్వేస్ ఏంటి? అసలు వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటి ముందు ముఖ్యంగా? టైటిల్స్ చూసుకుంటే బ్రహ్మాండమైనటువంటి టైటిల్స్ వాళ్ళకున్నటువంటి ఇంగ్లీష్ పరిజ్ఞానంతో అద్భుతమైనటువంటి టైటిల్స్ పెట్టి చేస్తున్నారు. కానీ నిజానికి ఏంటి? గతంలో సర్వే సంస్థలు సర్వే చేశారు అనంటే సుప్రసిద్ధ మీడియా ఛానల్స్, ఇంగ్లీష్ మీడియా ఛానల్స్, ఎన్‌డీటీవీ అని చెప్పని, ఇండియా టుడే అని చెప్పని, టైమ్స్ నౌ అని ఇలా ఈ రెప్యూటెడ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్పే వాటిల్లో కొన్ని చాలా వరకు ఇంచుమించు దగ్గరగా వచ్చాయి. ఒకసారి అవి కూడా బోల్తా పడిన సందర్భం ఉంది. కానీ ఈ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినటువంటి సర్వే సంస్థలేంటి? ఎవరు వీళ్ళంతా? ఈ ఈరిగాళ్ళు, పేరిగాళ్ళు, సూరిగాళ్ళు ఎవడు పడితే ఆడు సర్వేలు చెప్పేస్తా ఉన్నారు. అదే ఆశ్చర్యం. పైగా హైదరాబాద్‌లో కూర్చొని చెప్పటం. సరే వాళ్ళ సంగతి అలా ఉంచుదాం. అసలు అందుకని ఇంత పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఏది జెన్యూన్‌గా ఉన్న సర్వే సంస్థ, ఏది కాదు, దేనికి జాతీయ స్థాయిలో రెప్యుటేషన్ ఉంది, దేనికి లేదు. ఎవరికాళ్ళు వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారు. మేము అది చెప్పాం, ఇది చెప్పాం, తెలంగాణలో ఇది చెప్పాం, మీకు గూడా కావాలంటే అని చెప్పని. అవన్నీ పక్కన పెట్టేద్దాం. పెట్టేసి చాలా సింపుల్‌గా కామన్ మ్యాన్‌కి అర్థమయ్యేటువంటి రీతిలో ఈ పల్స్ ఎలా ఉన్నాయనేది చాలా సింపుల్ దీంట్లో చెప్పుకుంటే, ఇక ఈ సర్వే సంస్థల జోలికి వెళ్ళాల్సినటువంటి అవసరమే ఉండదు. కానీ ఇప్పుడు అన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సిందేంటంటే, గడచిన కొన్ని రోజులుగా టీడీపీ కూటమి గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. పెద్ద ఎత్తున ఇంకేముంది వచ్చేస్తున్నారు అనంటే, దానికి సంబంధించిన తైనాతి మీడియా, టీడీపీ కూటమి తైనాతి మీడియా 4 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు సామానంతా సర్దేసుకుంటారని ఒక వెకిలి నవ్వులు, వికారపు నవ్వులు నవ్వుకుంటూ కూడా చెప్తున్న ఇవి కూడా మనం చూడొచ్చు. అయితే నిజమే. మామూలు సౌండ్ కాదు. రీసౌండింగ్ వస్తుంది. ఇంకేముంది కూటమి వచ్చేస్తుందని. ఎందుకు? ఏంటి? అనేది కూడా ఇక్కడ కరెక్ట్‌గా మనం లాజికల్‌గా మనం ఆలోచించిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయించుకోండి ఇది కరెక్టా? కాదా? అని. ఏంటి రీసౌండింగ్ ఏంటి? ఏం జరిగింది? ఉన్నట్టుండి ఎందుకు ఈ కూటమి గ్రాఫ్ పెరిగిపోయింది అనంటే అక్కడ ఏమి జరిగిందేమి లేదు. కానీ హంగామా మాత్రం అంటే పెళ్ళికి పెళ్ళికొడుకు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏంటంటే బ్యాండ్ బాజా బ్రహ్మాండంగా ఉంటుంది. మోత మోగించేస్తారు వీధి వీధినా గూడా. ఆ విధంగా ఇప్పుడు టీడీపీ కూటమి వాళ్ళకున్నటువంటి దీంతో మోత మోగించేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ మోతలో ఎంతవరకు ఇది ఉంది అనేది తెలుసుకోవాలంటే దీన్ని మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా మనకు సంబంధించి ఏంటంటే ఏ విషయమైనా సరే అది పేపర్ వార్తలు కావచ్చు, లేదనంటే బయట టీవీ ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, ఇదంతా కూడా ఈ హంగామా, హడావడి అది సినిమా అయినా, వినోదం అయినా, లేకపోతే షాపింగ్ మాల్ సెంటర్‌లలో హడావడి కార్యక్రమం అయినా, రాజకీయం అయినా సరే, ఎక్కడ జరుగుతుందండి ఇదంతా జరిగేది? అర్బన్ ఏరియాలో, పట్టణ ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ మెజారిటీ జనాభా ఉండేదెక్కడ? పల్లెల్లో. వాళ్ళేం జేస్తుంటారు, వాళ్ళకున్నటువంటి టీవీ సెటప్ బాక్సులో లేకపోతే ఇప్పుడు సరే ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యారు పల్లెల్లో గూడా. వాళ్ళేం జేస్తుంటారంటే ఆ మొబైల్స్‌లోనో, వాటిలోనో వీటిలోనో చూసుకుంటారు. కానీ వాళ్ళు మీడియా ముందుకొచ్చి చెప్పేటువంటి అవకాశం అయితే ఉండదు. మరి ఎవరికుంటుందంటే అర్బన్. అంటే ఇక్కడ మనకు ఒక ఇంగ్లీష్‌లో సామెత అందరికీ తెలిసిన సామెత ఉందేంటంటే, ఎంప్టీ వెసెల్స్ మేక్ మచ్ నాయిస్ అని జెప్పని. అంటే ఈ ఖాళీ బిందెలు వాటి యొక్క శబ్దాలు ఎక్కువగా చేస్తుంటాయి. ఎందుకంటే లోపల ఏముండదు కాబట్టి గొలకల సౌండ్. దాన్ని ఇప్పుడు మనం అర్బనైజేషన్‌కి అన్వయించుకుంటే
అర్బన్ వెసల్స్ మేకింగ్ మచ్ నాయిస్ అని చెప్పుకోవాలి. అర్బన్ వెసల్స్ ఇవన్నీ కూడా ఈ సర్వే సంస్థలు, డిస్కషన్లు, టీవీలు, అవి ఇవి అన్నీ కూడా ఏంటంటే అర్బన్ వెసల్స్. ఈ అర్బన్ వెసల్స్ మేకింగ్ మచ్ నాయిస్, ఇవి పెద్ద ఎత్తున శబ్దం చేసేస్తా ఉన్నాయి. ఇంకేముంది అది ఇదని. బట్ వాస్తవానికి మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే గ్రామీణ ప్రాంతాలు. అది ఒక్కసారి మనం స్టడీ చేస్తే ఎవరు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా మనం తీసుకోవట్ల 5 కోట్ల పైచులకు జనాభా సంగతి పక్కన పెడితే ఓటర్లు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఇది నిఖార్స్ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లెక్కలు 4,13,00,000 మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ప్రస్తుతం. ఇందులో జాగ్రత్తగా గమనించాల్సింది మీకు అర్థమయ్యే రీతిలో 87 లక్షల మంది అర్బన్ ఓటర్లు. కేవలం ఎంతమంది అండి? 4,13,00,000లో 87 లక్షల మంది మాత్రమే అర్బన్ ఓటర్లు, 3,20,00,000 మంది గ్రామీణ ఓటర్లు. 3,20,00,000 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. మళ్ళీ వీళ్ళల్లో మనం డివైడ్ చేసింది పురుషులు, స్త్రీలు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు మొత్తం యావత్ పబ్లిసిటీ అటు వైసీపీ కావచ్చు, లేదంటే ఇటు టీడీపీ కావచ్చు. ప్రత్యేకించి వైసీపీ సరే మొదటి నుంచి కూడా మహిళల్ని ప్రాతిపదికగా కేంద్రంగా చేసుకుని, ఎందుకంటే వాళ్ళు అణచివేత గురవుతున్నటువంటి వర్గాలు కాబట్టి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మహిళా సాధికారత మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించి అనేక సంక్షేమ కార్యక్రమాలు వివిధ రకాలైనటువంటి పేర్లతో మహిళలకు ఎక్కువగా ఆయన పెద్దపీట వేస్తున్నారు. అది అలా ఉంచినట్లయితే ఇవాళ ఎలక్షన్ పబ్లిసిటీలో చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఆయన పబ్లిసిటీ పీసెస్ తీసుకుంటే అన్నీ కూడా మహిళలతోనే ఎక్కువగా ఆయన పబ్లిసైజ్ చేస్తున్నారు. ఎందుకని అంటే మహిళా ఓటర్ల బలంగా జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఉన్నారనే సంగతి ఆయనకి అర్థమైంది. అందుకనే మెయిన్గా అటు ఫోకస్ చేస్తున్నారు. అది అలా ఉంచినట్లయితే ఇక ఏపీలో ఈ గ్రామీణ ప్రాంతంలోనేమో 3,20,00,000 మంది ఓటర్లు ఉంటే కేవలం 87 లక్షల మంది అర్బన్ ఉన్నారు. ఈ 87 లక్షల అర్బన్లో కనుక మీరు తీసుకున్నట్టయితే ఎక్కువగా ఈ గొడవ చేసేవాళ్ళు సరే వైసీపీ సంగతి అలా ఉంచి టీడీపీ వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడుకుందాం. టీడీపీ కూటమి వైపు నుంచి మాట్లాడుకుంటే ఏమిటంటే రోడ్లు బాగోలేదు, డెవలప్మెంట్ లేదు, ఇది అవి పెరిగిపోయినాయి, ఇవి పెరిగిపోయినాయి, ఇలా ఎక్కువగా గొడవ చేసి అల్లరి చేస్తుంది. దాన్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా ఎవరు? అర్బన్ పీపుల్. టీవీల్లో వీటిల్లో గోల గోల చేస్తున్నటువంటిదంతా కూడా ఎవరు అంటే ఈ 87 లక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వ్యవస్థ అలాంటిది. ఆయనకున్న వ్యవస్థ ఏంటి అంటే ఇప్పుడు ఈ సర్వే సంస్థలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే లోకేష్ గారికి అమెరికాలో, ఆస్ట్రేలియాలో మీరు చూశారు కదా, మొన్న వాడెవడో వచ్చి ఇక్కడికి అమెరికా నుంచి ఒక టీంని తీసుకొచ్చి వెధవల వాళ్ళు ఓటేరు డబ్బులు పెట్టుకునేద్దామని చెప్పి అన్నాడు. ఈ బాపతగాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఈ సర్వేలు అనేటువంటి పేరుతో వాళ్ళకు ఉన్నటువంటి ఐటీ పరిజ్ఞానంతో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచార కార్యక్రమాలు ఇక్కడే కాదు ఆస్ట్రేలియా నుంచి కూడా మొన్న ఈ మధ్య ఒక వీడియో వచ్చింది. ఎవడికాడు పొద్దునే లేచి చెడ్డీలు గిడ్డీలను బనీలు వేసుకుని గోల గోల అల్లరి చేస్తూ ఉన్నారు. సో ఈ బాపతుగాళ్ళు చేస్తున్నటువంటి గోలంతా ఈ 87 లక్షల మందిని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నటువంటి తీరు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 3,20,00,000 మందిలో అత్యధికులు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. తర్వాత బెనిఫిషియర్స్ అందరూ కూడా ఎక్కువ మంది వాళ్ళు కాబట్టి ఆయన ప్రచారం అంతా సింగిల్ లైన్తో సాగింది. ఏంటి అంటే నా వల్ల మీరు బెనిఫిట్ అయి ఉంటే మీరు ఓటేయండి, ఇదే ఆయన చేస్తున్నటువంటి ఇది. సో దీంట్లో డెఫినెట్గా బెనిఫిషియర్స్ కాని వాళ్ళ గోల అల్లరైతే అర్బన్ ప్రాంతంలో ఎక్కువగా ఉందనేటువంటిది నిర్మోహమాటంగానే చెప్పుకోవాలి. అదే ఎక్కువ రీసౌండింగ్ ఇస్తూ ఉంది. తర్వాత నిశ్శబ్దంగా ఓటు వచ్చినప్పుడు మన సత్తా చూపిద్దాం అనేటువంటి వాళ్ళలో 3,20,00,000 మంది గ్రామీణులు ఉన్నారు. అంటే వాళ్ళందరూ గంపకొత్తగా వైసీపీకి వేస్తారని చెప్పడం లేదు. కాకపోతే మెజారిటీగా వాళ్ళే ఎందుకు వేస్తారు, వాళ్ళు
వాళ్ళు వేస్తారని మీరు ఎలా చెప్తున్నారని చెప్పని కూడా అడగచ్చు. ఇందులో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో బెనిఫిట్ పొందితే మీరు ఓటేయండి అని ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఇంకొక మాట ఏంటంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా 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 అని చెప్పని వాళ్ళని ఓన్ చేసుకుంటున్నటువంటి స్థితిలో వాళ్ళు కులాల వారీగా ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎస్సీల్లో 70% మంది వైసీపీ వెనక ఉన్నారు. దీన్ని ఎవరు కాదనలేని పరిస్థితి. తర్వాత ముస్లిమ్స్లో 75% మంది వైసీపీతో ఉన్నారు. దీన్ని ఎవరు కాదనలేనటువంటి పరిస్థితి. మహిళల్లో 65% మంది వైసీపీతో ఉన్నారు. దీన్ని ఎవరు కాదనలేనటువంటి పరిస్థితి. బీసీలు మొత్తంగా చూసుకున్నట్టయితే 55 నుంచి 60%, ఒకవేళ పోనీ అటు ఇటుగా మీరు స్ప్లిట్ అయినా కూడా 55 నుంచి ఒక అంచనా ప్రకారంగా 55 నుంచి 60% వైసీపీతో ఉన్నారు. ఈ విధంగా ఈ ఈ యాంగిల్లో మనం గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఉన్నటువంటి ఒక సెక్షను, ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు వీళ్ళందరిది కనుక ఒక యాంగిల్లో చూసుకుంటే మొత్తంగా మరి పడేటువంటి ఓట్లు ఎవరికండి, ఎంత శాతం ఉన్నాయి? దీంట్లో ఒక 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 రకంగా అసంతృప్తి జీవులు, వ్యతిరేకులు, ఇతరత్ర ఉన్నా కూడా మరి మెజారిటీ సెక్షన్స్ ఎటు ఉన్నాయి అనేది చూస్తే తెలుస్తుంది. లేదు ఇంకా మనం మెటిక్యులస్గా క్యాస్ట్ వైజ్గా కూడా వెళదాం అని చెప్పని అనుకున్నట్లయితే కొద్దిగా వీడియో లెంగ్తీ అయినా కూడా ఓపికగా మీరు వింటే అసలు ఈ సర్వేల జోలికి మీరు ఎవరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కులాల ప్రాతిపదికగా చూసుకుంటే ఏపీలో ప్రధానంగా ఇవాళ కాన్సన్ట్రేషన్ అంతా ఎటు ఉంది? కాపులు డిసైడింగ్ ఫ్యాక్టరు. దానికోసమే కదా చంద్రబాబు నాయుడు గారు నానా తిప్పలు పడుతుంది. ఈ కాపులలో మళ్ళీ ఎన్ని రకాల డివిజన్స్ ఉన్నాయంటే కాపు, బలిజ, ఒంటరి, తూర్పు కాపు ఇలా ఉన్నారు. అయితే కాపు, బలిజ, తూర్పు కాపు, ఒంటరి ఇవన్నీ మొత్తంగా చూసుకుంటే 24%. 24% వీళ్ళు ఖచ్చితంగా ప్రభావితం చేసేటువంటి వాళ్ళే. మరి వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ వైపే, కూటమి వైపే ఉన్నారా అని అంటే ఉండే అవకాశం లేదు పూర్తిగా. కారణం ఏంటంటే ఇంట్లో మళ్ళీ సాంస్కృతికంగా, సామాజికంగా, ప్రాంతాల వారీగా వైరుధ్యాలు ఉన్నాయి. ఆ వైరుధ్యాలే కాకుండా పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అనంటే కాపులకు అత్యధికంగా సీట్లు ఇచ్చింది వైసీపీ. అతి తక్కువగా అసలు ఏమీ ఇవ్వనటువంటిది బీజేపీ, కూటమిలో ఒక పార్టీ. కంటి తుడుపుగా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాంటప్పుడు మరి వీళ్ళందరూ పోలరైజ్ అవుతారా? ఆ యాంగిల్లో పోలరైజ్ అవరు. ఆ యాంగిల్లో పోలరైజ్ అవరు సరికదా, ప్రాంతాల వారీగా కూడా వీళ్ళల్లో వైరుధ్యాలను. ఉదాహరణకి మీకు తూర్పు కాపుల విషయానికి వచ్చినట్టయితే విజయనగరం, విశాఖపట్నం, మన వైజాగ్ ఈ ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది మెజారిటీ అంతా కూడా వైసీపీ వైపే ఉంటారనేటువంటిది చాలా సుస్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాపులు గోదావరి జిల్లాల్లో కాపుల మీద ఎక్కువగా ప్రతిదీ కూడా నడుస్తున్నటువంటి తీరు. వీళ్ళల్లో కూడా 10 సంవత్సరాలుగా మాతో జెండాలు మోయించి మనవాడేదో ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటే తిరిగి చంద్రబాబు నాయుడుకు నేను ఊడిగం చేస్తున్నాను, మీరు కూడా ఊడిగం చేయండి అని తయారయ్యాడు అనేటువంటిది ఒక తీవ్ర అసంతృప్తిలో ఉన్నటువంటి దీంట్లో వాళ్ళల్లో గతంలో లాగే మళ్ళీ డివిజన్ వచ్చింది. గతంలో కూడా ఒక దశలో పవన్ కళ్యాణ్ వైపు వీళ్ళంతా చూశారు. చూసి ఈ దివాళా కొర రాజకీయం ఇదంతా అనవసరంగా మనం దెబ్బతింటాం అనేటువంటి ఉద్దేశంతో మొత్తంగా వైసీపీ వైపే తిరిగారు. అందుకనే అంత పెద్ద గాలి అక్కడ వీచింది. ఇప్పుడు అంత స్థాయిలో లేకపోయినా ఖచ్చితంగా అదే ట్రెండ్ అనేటువంటిది ఉంటుంది. ఇక బలిజలు రాయలసీమకు వచ్చినప్పుడు బలిజల్లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వవలసినన్ని సీట్లు ఇవ్వలేదనేటువంటిది తీవ్ర అసంతృప్తి ఉంది. మీకు బీజేపీలో వాళ్ళు కూడా మాకు అసలు అంటూ ఇవ్వలేదనేది వాళ్ళు తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి. అందులో కొంత ఒక డివిజన్ ఉంటుంది. పూర్తిగా వైసీపీ వైపే ఉంటారని నేను చెప్పడం లేదు. అటు ఇటు కూడా అక్కడ స్ప్లిట్ అయ్యేటువంటిది. అంటే 24% ఎవరికి కూడా మెజారిటీ శాతం అటు కానీ ఇటు కానీ ఉండదు అనేటువంటిది సుస్పష్టం. ఇక అది కనుక వదిలేసినట్లయితే మనం ఇంకొకటి తీసుకోవాల్సింది ఏంటంటే 52,97,000 మంది మొత్తం ఇప్పుడు చెప్పిన కాపు, బలిజ వీళ్ళంతా ఈ 52,97,000 మందిలో ప్రాంతాల వారీగా ఎక్కడికక్కడ వీళ్ళు స్ప్లిట్ అవుతారు. కాబట్టి
ఏకపక్షంగా ఉండే అవకాశం లేదు. ఇక ఎస్సీల విషయానికి వచ్చినట్టయితే 35,46,748 మంది ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలంతా కూడా ఎటువైపు మొగ్గు చూపుతారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మోస్ట్లీ బెనిఫిషియర్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు వైసీపీని ఓన్ చేసుకున్నారు. అది ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళ రేషియో చూసుకుంటే కూడా ఈ కాపు బలిజ ఒంటరి తూర్పు కాపు అంతా 24% ఉంటే ఎస్సీలు ఎస్టీలు కలిపి 23 నుంచి 24% మంది ఉన్నారు ఇంచుమించుగా వాళ్ళతో పాటుగా. అంటే ఇందులో కూడా అక్కడ మనం చెప్పుకున్నట్టుగానే మెజారిటీ వైసీపీ వైపు ఉండొచ్చు కానీ గంప కొత్తగా అందరూ కూడా ల్యాండ్ స్లైడ్గా ఇట్టే ఉంటారని చెప్పలేం. కానీ ఎస్సీలు మోస్ట్లీ వైసీపీ వైపే ఎక్కువగా ఉంటారు. ఎస్టీల్లో కొంత అటు ఇటు స్ప్లిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్టీల విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు 5 నుంచి వీళ్ళు మొత్తంగా చూసుకుంటే ఎస్సీ మాల 35,46,748 మంది ఉంటే ఎస్టీలు 25,85,728 మంది ఉన్నారు. సో ఇది ఇక్కడ వీళ్ళకి సంబంధించి మెజారిటీ గ్రూప్ అంతా వైసీపీ వైపు అనేది చెప్పొచ్చు. అదేవిధంగా బీసీలు యాదవులు వాళ్ళు కూడా చాలా చోట్ల డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఇవాళ ఎక్కువ వైసీపీ టిక్కెట్లే ఈసారి వైసీపీ యాదవులకే ఇచ్చిందనేది కూడా గమనార్హం. వీళ్ళు 25,54,300 మంది ఉన్నారు. తర్వాత ముస్లింలు బీజేపీతో అంటకాగటం వల్ల ముస్లింల్లో చాలా వరకు కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి దీంట్లో మెజారిటీ ముస్లిమ్స్ వీళ్ళు మొత్తం ఉన్నది ఎంత 23,84,492 మంది వీళ్ళు ఉన్నారు. వీళ్ళలో మొత్తం ఎక్కువ మంది బీజేపీని చేస్తున్నటువంటి పోకడంలో రిజర్వేషన్లు వీటి వల్ల ఎక్కువగా ఇప్పుడు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నటువంటి స్థితి. చాలా చోట్ల డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా ముస్లిమ్సే కాబట్టి అనేక మంది అభ్యర్థుల్ని గెలిపించేటువంటి మ్యాజిక్ ఫిగర్ కూడా వీళ్ళ దగ్గర ఉంది కొన్ని ప్రాంతాల్లో. ఇక ఉత్తరాంధ్రకు వచ్చేసరికి అక్కడ చెప్పుకున్నటువంటి కాపులు వేరన్నాం కదా, 15,18,000 మంది ఉన్నారు. అయితే వాళ్ళల్లో ఎక్కువ మంది ఇటు వైసీపీ వైపే ఉంటే వైశ్యులు 13 లక్షల పైచీలుకున్నారు. ఈ వైశ్యులు మాత్రం కారణం ఏంటంటే ఏదో వాళ్ళ వ్యాపారాలు ఏవో దెబ్బతిన్నాయని అదని ఇదని ఎక్కువగా టీడీపీ వైపే చాలా ప్రాంతాల్లో మొగ్గు చూపుతున్నట్టుగా తెలిసింది. కాబట్టి సరే ఆ ఫిగర్ ఎక్కువ మెజారిటీ టీడీపీకే వెళుతుందనేదే మనం చెప్పుకుందాం. బోయ వాల్మీకి అనేటువంటిది ఎక్కువగా మనకి కర్నూలు ఇతర ప్రాంతాల్లో వీళ్ళు కనిపిస్తుంటారు. వీళ్ళు ఒక 9,69,000 మంది వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎక్కువ అటు ఇటుగా వైసీపీ వైపే ఉన్నారు. గతంలో కూడా చాలా మెజారిటీ వచ్చింది వాళ్ళు ఉన్నటువంటి చోట. ఇక మళ్ళీ గోదావరి జిల్లాలకు వచ్చినప్పుడు కాపు వర్సెస్ మత్స్యకారులు శెట్టి బలిజలు అంటారు. అక్కడ ఇది కొన్ని ప్రాంతాల్లో ఉంది, ఇన్క్లూడింగ్ పిఠాపురంతో సహా. పిఠాపురంలో కూడా వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని చోట్ల వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి స్థాయిలో కూడా ఉన్నారు. మత్స్యకారుల ఓటర్లు 15,74,868 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. పద్మశాలీలు 9,24,24,351 మంది ఉన్నారు. తర్వాత కొప్పుల వెలమ 9,14,814 మంది. వీళ్ళు ఎక్కువగా విశాఖ విజయనగరం అటు ఉన్నారు. గౌడ వాళ్ళు కూడా చాలా చోట్ల గౌడాస్ కూడా ఎన్నికల ప్రభావితం చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నారు. వీళ్ళు 19,78,266 మంది ఉన్నారు. అదేవిధంగా రజకులు పూర్తిగా వైసీపీ. ఎందుకంటే గతంలో రజకుల్ని చంద్రబాబు నాయుడు గారు అవమానించడం, ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది కూడా జరిగింది. తర్వాత నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తా అన్నాడు ఆయన. వాళ్ళు ఒక 4,15,520 మంది ఉన్నారు. తర్వాత గోదావరి జిల్లాలోనే ఉండి ఇలాంటి ప్రాంతాల్లో ప్రభావితంగా ఓటర్లను ప్రభావితం చేయగలిగినటువంటి వాళ్ళు క్షత్రియులు 4,12,579 మంది ఉన్నారు. క్రైస్తవులు మొత్తంగా చూసుకున్నట్లయితే కార్సుగా చూసుకున్న క్రైస్తవుల్ని 3,15,320 మంది ఉన్నారు. అదేవిధంగా ఇక యానాదులు 3,09,000, కురుబ 5 లక్షల చిల్లర, కంసాలి అంటే స్వర్ణకారులు 2,75,000 మంది, గవర్లు 2,69,436 మంది. ఈ విధంగా
ఈ బీసీ కులాలు వీళ్ళంతా కూడా ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇక్కడ మేజర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మహిళలు, గ్రామీణ ప్రాంతాల ఓటర్లు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఎంతమంది ఉన్నారని చెప్పాం. వీళ్ళ సైలెంట్ ఓటింగ్తో ఖచ్చితంగా తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారు. ఇక ఇందులో ఈ సర్వేలు గిర్వేలు ఎవరు ఎన్ని చెప్పినా, అర్బన్ ఏరియాలో ఎంత గోల గగ్గోలు పెట్టినా సరే ఇటువంటి బాధ్యత ఈ సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి మహిళలు, సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి అణగారిన వర్గాలైనటువంటి ఈ ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, తూర్పు కాపులు వీళ్ళందరూ కూడా ఒకవైపే ఉన్నారనేటువంటిది సుస్పష్టం. అందులో కించిత్ సందేహం లేదు. కాబట్టి ఈ కోణం నుంచి ఆలోచించినప్పుడు ఇక ఎవరో సర్వేలు జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. బుర్ర బద్దలు కొట్టుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు.